10వ తారీఖున క్యాబినెట్ పెడుతుండ్రు. ఏమని పెడతారు మీరు? చట్టసభ జీవో ఇస్తున్నారు. మేము మళ్ళీ డిమాండ్ చేస్తున్నాం, ప్రప్రదంగా నీ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి. నువ్వు ఉన్న 15 మంది మంత్రులు ఉన్నారు. నీ మొత్తం ముఖ్యమంత్రితో మంత్రులు 18% ఉండాలి, 18 మంది ఉండాలి. 18 మందిలో 42% అంటే సుమారు మాకు 8 నుంచి 9 మంత్రులు రావాలి. ఇప్పుడు 15 ఇచ్చినావు, అందులో సుమారు 6 రావాలి. నువ్వు ఎన్ని ఇచ్చినావు? 3కి ఇచ్చినావు. మొదలు నీ క్యాబినెట్లలో 42% రిజర్వేషన్ ఇచ్చి నువ్వు ముందుకు జరుగు. 6 మందికి 15 మందిలా. నెక్స్ట్, ఈ తెలంగాణలో 30 జిల్లా పరిషత్తులు ఉన్నాయి. మాకు 42% అంటే అందులో దగ్గర 18 దాకా వస్తాయి, 15 ఒక 12 దాకా వస్తాయి. మీరు ఇమ్మీడియట్గా మాకు 13 వాటా 13 బీసీలకు కేటాయించండి జిల్లా పరిషత్తులు 42%. నువ్వు పార్టీ పరంగా చెల్లది, చట్టం చేసుకోర్రి. అలాగే జిల్లా పరిషత్తులు జడ్పీటీసీలు 566 ఉన్నాయి. అందులో మా 42%, 238 బీసీ కేటాయించండి. ఇట్లా ఆల్ మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు అన్నింటిలో కూడా 42% మీరు చట్టం చేసిన తర్వాత నేను మాత్రం ఎన్నికలకు వెళ్ళండి. కానీ ఎన్నికల జీవో ఇచ్చి పోవడం వలన మళ్ళీ ఆ జీవోను 1 గంట లోపలనే హైకోర్టు కొట్టేస్తుంది. కాబట్టి మేము మాత్రం అల్టిమేట్ ఇస్తున్నాం, మా బీసీ మనోభావాలు దెబ్బతీయకండి. మీరు కామారెడ్డి డిక్లరేషన్ దాన్నే బీసీలో ఓట్లన్నీ వేసుకొని ప్రభుత్వంకి వచ్చిండ్రు, మమ్మల్ని మోసం చేస్తే ఖబర్దార్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. రేపు స్థానిక సంస్థ ఎన్నికలు 42% చట్టబద్ధత చేసిన తర్వాతనే ఎన్నికలు పోవాలి. అది మా డిమాండ్.